ఇక్కడ లైబ్రరీ రిహాబిలిటేషన్కి వచ్చిన తర్వాత మా పాప చాలా చేంజ్ వచ్చింది. నా పేరు ప్రసన్న, మా పాప పేరు ధాన్య. పాప ఏంటంటే డౌన్ సిండ్రోమ్స్ అనమాట. అసలు స్పీచ్ అనేది జీరో, ఏదైనా లేదు అసలు. ఇక్కడ థెరపీ తీసుకున్న తర్వాత పాప చాలా చేంజ్ వచ్చింది. స్పీచ్ బీటీ తీసుకున్నాము. స్పీచ్లో ఏంటంటే 6 months అన్నారు కోర్స్ సార్. మా పాపకి ఇప్పుడు స్పీచ్ అనేది వస్తుంది. కొంచెం బీటీ కూడా బాగుంది. బీటీ అంటే పాప చెప్పిన యాక్టివిటీ చేయడము, కమాండ్స్ ఫాలో అవ్వడము, ప్రతిదీ మూవ్ అవుతుంది పాప. మేము ఇంకేంటంటే ఇంకా కూడా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాము. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఇలా ఉంటుంది అని కూడా. మేమైతే చాలా తిరిగాము. మాకు ఎక్కడ దొరుకుతుంది తెలిసి అనుకున్నాము, ఎక్కడ ఏం దొరకలేదని కొంచెం అప్సెట్ అయ్యాము. నేను లక్కీగా ఇన్స్టాలో చూసి ఈ పేజీ చూసిన తర్వాత ఇందులో జాయిన్ అయ్యాము. సో మా ఫీలింగ్ మాత్రం వెరీ హ్యాపీ. ఏంటంటే ఇప్పుడు అందరి పిల్లలు ఎలా ఉన్నారో మా అమ్మ ఎలా ఉండాలని మేము అనుకున్నాము. ఆ స్టేజ్కి మా పాప వచ్చింది. నేను ఏంటంటే అసలు థెరపీ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్. సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్, హీరో సార్కి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగా అంటే చాలా బాగుంది. థెరపీ వాళ్ళు కూడా పిల్లల్ని పట్టించుకోవడము, కేరింగ్ కానీ మేము ఇంటి దగ్గర ఇలా చూసుకుంటున్నాము, పాపాన్ని కూడా అలా చూసుకోవడము, కేరింగ్గా ఉండడము, క్లాస్ పైన కూర్చోబెట్టుకొని ఫుడ్ కానీ ఏదైనా ఇవ్వడము, వాళ్ళ కిడ్ లాగా బిహేవ్ చేశారు ఈ థెరపీ వాళ్ళు మాత్రం. పాపలో మాత్రం చాలా చేంజ్ వచ్చింది. జీరో అంటే జీరో ఫ్యూచర్లో. మాట్లాడుతున్నది, కమాండ్స్ని ఫాలో అవుతుంది, యాక్టివిటీస్ చేస్తుంది. నర్సరీలో ఉండే క్లాసెస్ ఏముంటాయో పాప అవి చేసేస్తుంది. ఏబీసీలు పెట్టడం కానీ, యాక్టివిటీస్ చేయడం కానీ, కమాండ్స్ వినడం కానీ, కలర్స్ ఐడెంటిఫికేషన్ చేయడం కానీ, ఎటన్నా వెళ్తే ఫంక్షన్లో అసలు కూర్చునేది కాదు పాప. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు చెప్తే కమాండ్స్ ఇస్తే కూర్చోవడము, చేయడము, ప్రతిదీ మాటకి ఏదైనా తనకు రాకుండా యాక్షన్ చేసేలా చూపించడం, ప్రతిదీ అయితే పాప బాగా చేస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ థెరపీ వాళ్ళకి, సార్కి, లైబ్రరీ రిహాబిలిటేషన్ థ్యాంక్ యూ సో మచ్.